అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును బాబు మీరు అనొచ్చు, మరి ట్రాన్స్పోర్ట్కి వచ్చావు, ఎస్ ట్రాన్స్పోర్ట్కి వచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. అక్కడే మా ప్రభుత్వాలు దానికి పడతాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ 55 రూపాయలకి ఇస్తే సరిపోయే. అప్పుడు దేశమంతా ఒక రేటు. అదే ప్రభుత్వాలు చేయవలసిన పని. సింపుల్. ఇదేమి పెద్దగా దీనికి ఎక్స్పీరియన్స్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్డులకి ఆ పప్పు ఇచ్చారు, సప్లై చేశారు. ఎప్పుడైతే నువ్వు తక్కువ సప్లై చేసావో ఇంకా డీలర్ వాళ్ళు ఇష్టం. ఎవరి మీద ఆపాదించలేదు. ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ, ఒకరి మీద తోసేయడానికి, బండరా వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు. అది నా తాలూకా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. నిన్న రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి. ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను. డిప్యూటీ సీఎం గారు వచ్చేంత ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అందరూ కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళనికంటే ఆపుకొచ్చాం. సరే ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కుటుంబంలో వ్యక్తులు కదా, ఆపండి. ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరిగితే జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయిస్తారనే ఆలోచన మాకు లేదు. ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే మీరేం మాట్లాడి మేము పట్టించుకోం. మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం. మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచించండి. ఇకపోతే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటున్నాను, ఉందో తెలియదు. ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను. రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను. పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను.